రాజు యాదవ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా తీసినటువంటి ఈ సినిమాకి కొంచెం 7YG బృందావన్ కాలనీ సినిమా పోలికలు కనిపించాయి కథలో. అంటే అందులో చావు సీన్ కానీ, లాస్ట్లో ఎమోషన్స్ కానీ అదంతా కూడా 7YG బృందావన్ కాలనీలో ఉన్నట్టుగా ఆ అమ్మాయి అతనితో ఒకరోజు గడపడం కానీ, అతనితో పడుకోవడం, వేయించుకోవడం కానీ అదంతా కూడా సేమ్. అందులో కూడా నీ కోరిక తీర్చుకో అని చెప్పి వస్తుంది, ఇందులో కూడా హీరోయిన్ పడుకుంటుంది. ఆ తర్వాత ఇందులో హీరో చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ అంతా ఆ కాటి మీద పాటలు అవన్నీ తీయించుకోవడం అంతా కూడా మనకు 7YG బృందావన్ కాలనీలాగా అనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ మనకి ఎక్స్పోజింగ్ ఎక్కడ తీసుకొచ్చారంటే సేమ్ మన మనంలోనూ ఇసుకలోనూ చూపించినట్టుగా పిరుదులు కదిలినట్టుగా ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎట్లా చేశారంటే, అంకిత్ కారత్ని గుద్దాలు కదులుతుండే ఇట్లా ముందు నడుస్తూ ఉంటే పిరలు ఇటు పిర అటు పిర కదులుతూ ఉన్నట్టు అది క్లోజ్అప్ షాట్ 2 సార్లు చూపించారు. అదొక్కటి తప్ప ఇంకా మిగతా ఒక దగ్గర ఏంటంటే బ్రా మీద హీరోయిన్ చూపించారు. ఇతనితో దెంగించుకునేటువంటి సీన్ ఉన్న దగ్గర అతనికి లోపల పట్టుకొని పోయి పెదవులు ముద్దిచ్చి లోపల తీసుకొని వేయించుకుంటుంది 50,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినందుకు. అంటే ఆమె డబ్బుకు విలువిస్తుంది అని చూపించారు అక్కడ. సో కథ ఏంటంటే, ఈ రాజు యాదవ్ అనే క్యారెక్టరు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. క్రికెట్ ఆడుతుండగా అతనికి బాల్ వచ్చి ఇక్కడ తగులుతుంది, మొహానికి తగులుతుంటే అక్కడ హేమంత్ డాక్టర్ ఉంటాడు. అతను ఒక పని మనిషితో పనిలో ఉంటాడు. అంత స్థానాలు కొంతగా చూపిస్తారు అమ్మాయివి. ఆ పనిలో ఉంటే వీళ్ళు వచ్చి తలుపు కొడితే డిస్టర్బ్ అవుతాడు. డిస్టర్బ్ అయ్యి గబుక్కున్న చూసి వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, బాగా ఇది ఇంజూరీ అయింది, సూపర్ స్పెషల్ తీసుకెళ్ళండి, డబ్బులు బాగుతాయి, మీరే చేయండి అంటే అడవులు ఏదో కుట్లు వేసేస్తాడు. తర్వాత సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిన తర్వాత అతనికి ఇలాగే ఉండిపోయే ఫేస్ ఇలాగే ఉండిపోతుంది. ఇక నవ్వి ఇక్కడ కుట్లు పడతాయి. ఏదైతే సున్నిత భాగాలు ఉంటాయో వాటిని ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఇట్లాగే ఉంటాడు మనిషి. అంటే ఇంకా చావుకు వెళ్తాడు, ఇలాగే ఉంటాడు. అమ్మాయి దిగుస్తుంటాడు, ఇలాగే ఉంటాడు. అమ్మ వాళ్ళు నీళ్ళ దగ్గర పట్టుకుంటుంటే స్థనాలు ఇట్లా వంగుతే స్థనాలు కనబడుతుంటే ఇలాగే చూసే మా దగ్గర చూస్తున్నావు అని చెప్పి తిడతారు వాళ్ళు. ఈ రకంగా అమ్మాయిల దగ్గర చూస్తుంటే మా దగ్గర నవ్వుతున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మా దగ్గర నవ్వుతున్నావు పొద్దున్న నుంచి, వాళ్ళ ఫ్రెండ్కు రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇలాగే నవ్వుతుంటే ఏంద్రా నవ్వుతున్నావు మమ్మల్ని చూసి అనుకుంటడము, ఇదంతా జరుగుతుంది. సో బొడ్డుపల్లి సీను అంటే గెటప్ సీనుని బొడ్డుపల్లి సీన్ అంటాం కదా. సో బొడ్డుపల్లి సీన్ ఒరిజినల్ పేరు కాబట్టి ఆయన రాజు యాదవ్ పాత్ర నటించే సినిమాలో స్వీటి పాత్రలో అంకిత కరత్ బాగా నటించింది, చక్కగా చూపించింది. తర్వాత ఆనంద చక్రపాణి రాములు యాదవ్ పాత్రలో రాణించాడు, అద్భుతంగా చేశాడు యాక్టింగ్. నామని ప్రశాంత్ ఇంకొక ముఖ్యమైన ఫ్రెండ్ పాత్రలో చేయగా, కృష్ణ సంతోష్ అని ఇంకొక ఈమె లవర్లు ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు లవర్లు కూడా మంచిగా చేశారు. కృష్ణమాచారికే అనే డైరెక్టరు, రైటరు, ప్రశాంత్ రెడ్డి అని నిర్మాత, ఇంకొక రాజేష్ కల్లేపల్లి అని ఇంకొక నిర్మాత, మరి స్వాతి పసుపులేటి అని ముగ్గురు నిర్మాతలు తీసిన ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా సంగీతం అందించారు. ఇక చంద్రబోసును కాసాల శ్యామ్ పాటలు రాయగా, వాళ్ళ పాటలు చాలా బాగున్నాయి. నెలకొండ విప్లవ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వరరావు ఎడిటింగు ఈ సినిమాకు ఉపకరించాయి. ఇక సినిమా ఎట్లా ఉంది అంటే, రాజు యాదవ్ అనే టైటిల్ సాంగ్ బాగుంది, లాస్ట్కు చావు కాడికిపోయేటువంటి సాంగ్ బాగుంది. సినిమా ఆద్యంతం చూస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి జీవితము, రాములు యాదవ్ కొడుకు రాజు యాదవ్, అరే నేను డిగ్రీ అయితే చదివించాను కానీ ఇప్పుడు ఆపరేషన్ 4 లక్షలు అయితే నేనే పెట్టుకుంటా బిడ్డ అని అంటే ఇదవుతుంది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లవర్ కోసం ఇంత ఆలోచిస్తుంటే పటాయించినామా, పని చేసినామా, ఈడ్చిపెట్టినామా, కంతల్లే ఉండాలరా, మళ్ళీ దాంతో పెట్టుకోవద్దు అని చెప్పి ఫ్రెండ్ చెప్తే, లేదురా నేను ఆమెతోటి సిన్సియర్గా ఇష్టపడతానని ఒక అమ్మాయిని పిరుదులు చూసి ఇష్టపడి, ఆ తర్వాత ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకొని, వాళ్ళ ఫ్రెండు ఆటో తోలుతుంటే తండ్రి ఆటో తోలుతుండేమో ఈ కొడుకు అని చెప్పేసి ఇంట్లో తిడితే అన్నం దగ్గర గిన్నె వదిలేసి వెళ్ళిపోయి, అటువంటి రాజు యాదవ్ వాళ్ళ చెల్లెల కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఆ ప్రియురాల్ని మర్చిపోవడానికి దుబాయ్కి వెళ్ళిన పరిస్థితిలో ఉంటాడు. కానీ చివరిసారి ఒకసారి చూసొద్దాం అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏమో ఇతను టాక్సీ ఈమె కొరకు సిటీ నుంచి మహబూబ్ నగర్ ఉంటుంది వీళ్ళ ఊరు, అక్కడి నుంచి సిటీకి ఈమె క్యాబ్ కోసం వచ్చి వర్షంలో వానలో ఎండలో నానుతూ ఆమె కోసం ఉండి డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా కొన్నిసార్లు బలవంత పెడితే మాత్రమే ఉంచుకొని అట్లాంటి టైప్లో చేస్తుంటే 50,000 ఉంగరం ఇస్తే అతనితో పడుకుంటుంది. అటువంటి ఆమెకి ఎటువంటి మానవ మీద ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఆమె శీలానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వదు, అటువంటి హీరోయిన్ ఉంటుంది అతను. కానీ నేను నిన్నే ఇష్టపడుతున్నానంటే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది. మనకి ఎక్కువ లొకేషన్ ఎక్కువ ఏది చూపించారంటే అమెజాన్ అని కనబడేటువంటి అక్కడ మన ఈ తీగల వంతెన దాని దగ్గర గార్డెన్ ఉంది కదా, ఆ తీగల వంతెన మీద మనకి ఈ ఎక్కువ షార్ట్స్ కనబడ్డాయి. ఆ కూర్చునేది ఇద్దరు లవర్ వీళ్ళు కూర్చున్నప్పుడు లాస్ట్లో చూసుకొని తన్మయంగా సంతోషపడి వచ్చి బాగా తాగేసి ఇంకా
ఇక బాధ, ఆ అమ్మాయి కాదన్నది. క్యాబ్ డ్రైవర్గా మాత్రమే చూసింది తను. లాంగ్ డ్రైవ్కి వెళ్తే వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అందులో లిప్ లాక్లు వెనకాల కూర్చొని ఆల్మోస్ట్ దింకున్నంత పని చేస్తారు వాళ్ళు. ఒకళ్ళు లిప్ లాక్ పెట్టుకుంటారు, తర్వాత దిగి హాయ్ బాయ్ చెప్పుకుంటారు. ఈమె ఇంకా ఈ తమ్మకంగా వాళ్ళని చూసినటువంటి దాంట్లో ఈమె లేచి మూడు వచ్చిందేమో, ఈమె ఇతన్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేయించుకుంటుంది. అంత అయిపోయిన తర్వాత కూడా నువ్వు వద్దంటుంది. నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నా అని చెప్పినా వినదు. తల్లిని తండ్రిని అందరిని వదిలిపెట్టి నువ్వు నాకు అమ్మలా కనబడుతున్నావు అని చెప్పి కూడా అంటాడు హీరోయిన్ని. అయినా ఆమె కనికరించదు. సో అటువంటి పరిస్థితిలో మహబూబ్ నగర్కు ఫ్రెండ్తో వెళ్తూ ముందు దుబాయ్కి ఒక 4 లక్షలు ఖర్చు అవుతాయి అంటే అవన్నీ తీసుకొని రేపు పొద్దున ఫిబ్రవరి 14 పోవాల్సి ఉంటే 13 తారీఖు రాత్రి ఆమె కోసం వెళ్ళి యాక్సిడెంట్కి లోన ఇంటర్వ్యూలోనే మనకు బ్రేక్ అని చూపించి పడిపోయి రక్తమైనట్టు చూపిస్తారు. అది మళ్ళీ సెకండ్ హాఫ్లో డీల్ చేయడు, మళ్ళీ కథలోకి వచ్చి లాస్ట్లో జరిగిందని చెప్పేసి అది ఎడిటింగ్లో అట్లా ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు ఎడిటరు. చివరి ఆఖరిన కథ చెప్పే విధానం బాగుంది. ఆ లాస్ట్కు చచ్చిపోతే అయిపోయింది సినిమా అనుకుంటాం మనం. ఆ తర్వాత అతను అంత్యక్రియల తర్వాత అది లైవ్లో ఒక అమ్మాయి ఆమెకు చూపిస్తే, సంధ్యారి స్టూడెంట్ చూపిస్తే అది చూసి కూడా అమ్మాయి స్పందించకుండా ఇంకోతో వేయించుకుంటూ ఉంటుంది. అంటే ఎంత కఠినాత్మురాలు అనేది చూపించారు. ఆమె అసలు పట్టించుకోదు, బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా వేయించుకుంటుంది. ఆ టైంలో కూడా వేయించుకునే పనిలోనే ఉంటుంది ఆ అమ్మాయి. సో అటువంటి టైంలో ఇతని మొత్తం దాని మీద తండ్రి అంత్యక్రియలు చేసే పద్ధతులు ఒక పాట, పేద సాంగ్. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఏమైపోయింది, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒక ఫోటోలో చూపించారు. ఈ అబ్బాయి ఏమో గెటప్ సీన్ చచ్చిపోయాడు, బొడ్డుపల్లి సీను అంటే రాజు యాదవ్ చచ్చిపోయాడు. అలా చెల్లెలకేమో పెళ్ళి అయిపోయింది. ఇతనికి పక్షవాతం వచ్చి కొడుకు కోసం ఆలోచించి పక్షవాతం వచ్చి పడిపోతే ఎండ్ టైటిల్స్లో మనకి ఇప్పుడు స్క్రోలింగ్ టైటిల్స్ వస్తుంటే తల్లి తీసుకెళ్ళి అంటే భార్య తీసుకెళ్ళి ఆయనకు అన్నం పెడుతూ ఉంటుంది. అట్లాంటి దుస్థితితో తండ్రి వచ్చాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను బిడ్డ నీ మీద, నువ్వు ఓతీవిరా అని చెప్పి ఏడ్చే సన్నివేశం చూస్తే మనకు 7YG బృందావన్ కాలనీ గుర్తుకొస్తుంది. సో ఇది బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పారు. నిజంగా అట్లా జరిగి ఉంటే కనుక అది చాలా ఘోరం జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్ జీవితం ఏంటి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ఏ రకంగా ప్రేమ కోసం ఇదైపోయాడు, ఎంత ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడ్డాడు అనే పాత్ర. ఇక ఈ సినిమా కథలు విడిచిపెడితే కథలో జరిగిన సంఘటన నేపథ్యంగా తీసుకున్నారు కాబట్టి కథలో ట్విస్ట్లు అంటూ ఏముండవు, నిజ జీవితం కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా రాములు యాదవ్ పాత్ర చేసినటువంటి నటుడు మనకి తెలంగాణలో ఒక మంచి నటుడు, ఈయన ఆనంద చక్రపాణి. నాకు ఒక్కసారి చూశాను అతన్ని పీవీఆర్ హైటెక్ సిటీలో ఒక సినిమా 7AM మెట్రో సినిమాకి వచ్చాడు ఆయన, అప్పుడు కలిశాడు నాకు. సో అతను మంచి నటుడు ఆనంద్ చక్రపాణి. ఇందులో అతని హావభావాలు, అతని ఎక్స్ప్రెషన్స్ ఇలా మార్చుకొని చూడడం, అన్నం తినేటప్పుడు చాలా అద్భుతంగా చేశాడు అతను. నంబర్ 1 అతను. ఇక సెకండ్ పాత్ర ఈ సినిమాలో గెటప్ సీను, బొడ్డుపల్లి సీను. సెకండే, తండ్రే ఫస్ట్, సెకండు బొడ్డుపల్లి సీను. అద్భుతంగా ఇలా సినిమా అంతా మనం క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా అంతా క్యారీ చేశాడు, అసలు మామూలుగా డ్యాన్స్లు కూడా ఇరగదీశాడు. జబర్దస్త్ వాళ్ళలో ఇంత టాలెంట్ ఉంది. సుధీర్ ఒక హీరో వచ్చాడు మనకు, అందులోంచే మనకు అనసూయ ఒక హీరోయిన్ వచ్చింది, మనకు అందులోంచే రష్మి గౌతమ్ వచ్చింది, మరి అందులోంచే ఇప్పుడు గెటప్ సీన్ కూడా వచ్చినట్టు మనం లెక్కేసుకోవాలి. బొడ్డుపల్లి సీన్ కూడా ఈ సినిమా తర్వాత మరి హీరోగా చేస్తాడేమో. మెగాస్టార్ చిరంజీవికి, పూరి జగన్నాథ్కి స్టార్టింగ్లో కొన్ని థ్యాంక్స్ చెప్పారు. సో సినిమాలో ఒక హిట్ సాంగ్ ఒకటి నేపథ్యంలో వినబడతా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే పిక్చరు రికార్డింగ్ కానీ అది కానీ బాగుంది. అయితే ఆధునిక యువత ఎలా నీళ్ళలో ముద్దులు పెట్టుకుంటూ నీళ్ళలో నానడము, లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఈతను కూడా ఎంత ఫ్రీగా శీలం అర్పించేస్తుంది. ఆ తర్వాత ఎటువంటి ఇది లేకుండా ఇద్దరు బాయ్ ఫ్రెండ్లు ఎలా మెయింటైన్ చేస్తుంది. ఆఖరికి ఒక ఇతను పిచ్చిలేసిపోయి ఆమె సంతోష్ అనే బాయ్ ఫ్రెండ్ ఇతను వెళ్ళి కొట్టే సన్నివేశం కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇతను చేసే తప్పని మనకు క్లియర్గా తెలుస్తుంటుంది, కానీ అది జీవితం చూపించాడు, హీరోయిజం కాదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు 4 లక్షలు ఇస్తావా, నువ్వు అసలు కన్నవా నన్ను అని చెప్తే తల్లి వచ్చి లాగి కొడుతుంది. ఆ తర్వాత వాడు నన్ను అన్నాడని, అదే వాడు నేను ఏం చేశాను, ఇంజనీరింగ్ చదివిస్తానంటే డబ్బు లేదన్నాను, తర్వాత ఆపరేషన్కి 4 లక్షలు అడిగితే డబ్బు లేదన్నాను, ఇప్పుడని ఇవ్వకపోతే ఎట్లా రా, వాడు దుబాయ్కి వెళ్ళి లైఫ్ సెటిల్ చేసుకుంటా అంటూ నెలకు ₹1,00,000 సంపాదిస్తానంటాడు. పోనీ అని చెప్పిస్తే ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళి వీడు ఫుల్ తాగేసి వచ్చి ఆ 4 లక్షలు పాపం ఆ పెళ్లి కోసం పెట్టుకున్న తర్వాత ఇల్లు అమ్ముతామని అనుకున్న పరిస్థితి, ఇల్లు అమ్ముకున్నారని లాస్ట్లో చూపిస్తారు మనకి. సో పెళ్లి కోసం సో ఒక చిన్న ఇంట్లో ఉన్నారని చూపిస్తారు లాస్ట్లో. సో ఆ 4 లక్షలు పెట్టి అతను పెట్టి ఆ అమ్మాయిని ఒకసారి చూసి వద్దామని చూసి తట్టుకోలేని హృదయంతో అతను యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తాడు. ఇది ఎంతో మందికి గుణపాఠం, యువతకు గుణపాఠం చెప్పే సినిమా ఇది. మరి రాజు యాదవ్ ఒక సినిమా కదిలిస్తుంది మనల్ని. ఏదో పిచ్చి సినిమాలు చూసే కన్నా ఇట్లాంటి ప్రయోజనాత్మకమైన సినిమాని ఆదరించండి, బాగుంది సినిమా. సో మంచి పాటలు పడ్డాయి. కాసల శ్యామ్, చంద్రబోస్లు మంచిగా పాటలు రాయగా చంద్రబోస్ ఒక పాటను కూడా పాడాడు. అట్లాగే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక పాట పాడాడు. పాటలు బాగున్నాయి, డైలాగులు కూడా వినసొంపుగా ఉన్నాయి.
ఆ హీరోయిన్ పిరుగులతో సహా క్లోజప్లు మెంటి పెట్టి ఆ గ్లామరు ప్లస్ అమ్మాయి నవ్వినప్పుడు కూడా పెదవులు అంతా కొంచెం నీట్గా, ఆమె పెదవులు కూడా మంచిగా లిప్స్టిక్ అది ఇది పెట్టి కొంచెం ఆధునిక యువతి ఉన్నట్టుగానే ఆమె హావభావాలు ఉండడం. ఆ సినిమా అంకిత్ సరిగ్గా క్యారెక్టర్కి సరిపోయింది, ఫిట్నెస్ ఉంది అమ్మాయికి. అంకితా కరత్ స్వీటీ పాత్రలో రాణించింది. ఓవరాల్గా సినిమాలో గెటప్ సీను, నటన, ఆ తర్వాత రాజు యాదవ్ సాంగ్, అతను చేసిన డ్యాన్సులు మంచి ఈజ్తో నటించాడు. ఆ ఈజ్ మాత్రం ఎక్కడ పోగొట్టుకోలేదు బొడ్డుపల్లి సీను అనే గెటప్ సీను. అతను జబర్దస్త్లో ఎంత పేరు వచ్చిందో అంతకన్నా ఎక్కువ రాజు యాదవ్ పేరు ఎప్పటికి సినిమా అతను గుర్తుండిపోయే సినిమా. ఆర్థికంగా విజయం సాధిస్తుందా లేదా అంటే ఈ కమర్షియల్ టర్మ్స్ ఏమి లేవు కాబట్టి ఒక విడుదల ఆ వాకింగ్ షాట్ ఒకటి తప్ప ఇంక మీకు ఎక్కడ ఏ సినిమాలో ఒక చిన్న వ్యాంప్ సాంగ్ కూడా లేదు కాబట్టి తర్వాత ఈమెతో గడిపేటప్పుడు మాత్రం ఒక బ్రా షాట్ ఒకటే చూపించాడు. ఇంకెక్కడ నాకు ఎక్కడ అసభ్యత కానీ నగ్నత కానీ లేదు కాబట్టి నీట్గా తీసినటువంటి ఈ సినిమాని జనాలు ఎంతవరకు ఆదరిస్తారు ఈ విషాదాంతమైన సినిమాని అనేది పక్కన పెడితే ఒక మంచి సినిమా ఎప్పటికీ గెటప్ సీను జీవితంలో నట జీవితంలో మరవలేని పాత్ర అని చెప్పాలి. అద్భుతంగా తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు బొడ్డుపల్లి సీను. హ్యాట్స్ ఆఫ్ టు సీను. అట్లాగే ఇందాకే చెప్పినట్టుగా రాములు యాదవ్ పాత్రను చేసినటువంటి ఆనంద్ చక్రపాణి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లాగే ఆయన పక్కన భార్యగా చేసిన ఆమె కూడా చాలా సహజంగా నటించింది. అట్లాగే అంకిత కారత్ కూడా తక్కువేం చేయలేదు. ఆమె కూడా ఒక ఆధునిక భావాలు ఉన్నటువంటి ఒక యువతిగా ఆమె వంతు పాత్ర కూడా చక్కగా నిర్వర్తించింది. ముఖ్యంగా కృష్ణమాచారి డైరెక్షన్, ఒక మంచి డైరెక్టర్ మనకు వచ్చాడు. రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణమాచారికి ప్రయత్నిస్తే ఇతను భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతాడన్న నమ్మకం కలిగింది నాకు. కృష్ణమాచారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ఇంకోటి సినిమా విడుదల తేదీ చెప్పాను, మరోసారి చెప్పుకుందాం. 2 గంటల 1 నిమిషం నిడివి కామెడీ డ్రామా రొమాంటిక్ యూఏ సర్టిఫికేట్ 24 మే 2024 అంటే శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లవ్ మీ సినిమా ఇఫ్ యూ డేర్ అనే సినిమా దిల్ రాజు వాళ్ళది, దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న సినిమాని శనివారానికి షిఫ్ట్ చేసి దీనికి ఒకరోజు స్పేస్ ఇచ్చారు. అంటే రాజు యాదవ్కి ఈరోజు దునుకునే అవకాశం ఇచ్చారు. శుక్రవారం రోజు ఇది సోలో సినిమా. సో ఈ అవకాశాన్ని మరి ఓపెనింగ్స్ ఎంతవరకు రాబట్టుకుంటుండో రాజు యాదవ్ ఆ అదృష్టాన్ని చూడాలి. రేపు మళ్ళీ మనకి పోటీ పడిపోతుంది, లవ్ మీ సినిమా ఉంది రేపు. సో ఇది మరొకసారి ఈ సినిమాని మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాలు హిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించాలి. నిజ జీవితంలో జరిగినటువంటి కథను వ్యధను, ఓ మహబూబ్ నగర్ యువకుడికి జరిగినటువంటి అన్యాయాన్ని, అతను ప్రేమ పేరిటి ఏ రకంగా దారుణంగా మోసపోయి పిచ్చోడైపోయి లాస్ట్కి అతను చేసే తప్పే 100%. సంతోష్కి కారు పలగొట్టడం, ఇతను కారు పలగొట్టించుకోవడం, అతనితో కొట్టుకోవడం, రక్తం ఒడుకునేలాగా కొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాక బెడ్ దగ్గరకు వచ్చి ఈమె హాస్పిటల్లో వచ్చి నా జీవితం పాడు చేస్తామని తిట్టడం, ఇవన్నీ కూడా మనకు నిజ జీవితంలో అతను చేసే తప్పు అక్కడ చేసే తప్పే. తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు నా తండ్రి నన్ను కన్నావా అని చెప్పి అడగడం, నువ్వు అసలు నన్ను నిజంగా అన్నావా అని అడగడం, అవన్నీ తర్వాత ఆ ఇంట్లో మధ్యతరగతి జీవితంలో దాచుకున్న మొత్తం డబ్బులు తీసుకెళ్ళి తగలబెట్టి మళ్ళీ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం, అతను చచ్చిపోవడం. ఇది మధ్యతరగతి జీవితాల వాళ్ళకి ఒక గుణపాఠం లాంటి సినిమా. ముఖ్యంగా యువతకు గుణపాఠం నేర్పించే సినిమా రాజు యాదవ్. ఇట్లాంటి సినిమాలు ప్రోత్సహించాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ వల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.